అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న పని చేద్దాం. మనందరి ఇళ్లల్లో ఉండే ఆ మెడిసిన్ క్యాబినెట్ని తెరిచి అందులో ఉండే కామన్ మందుల వెనుక ఉన్న సైన్స్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? మనలో చాలామందికి ఈ ఫీలింగ్ వచ్చే ఉంటుంది కదా. ఫార్మసీకి వెళ్ళినప్పుడు గాని లేదా మన ఇంట్లో మెడిసిన్ బాక్స్ తీసినప్పుడు గాని అబ్బో అన్నీ ఒకేలాంటి పేర్లు, రకరకాల బాక్సులు, ఏది దేనికో అర్థం కాక కన్ఫ్యూజ్ అవ్వడం చాలా సహజం. కానీ ఏం పర్లేదు, ఈరోజు ఆ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా నొప్పి, జ్వరం తగ్గించే మందుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అలర్జీ, జలుబు మందుల సంగతి చూద్దాం. నెక్స్ట్ జీర్ణ సమస్యలకు వాడేవాటి గురించి, ఇక చివరగా అన్నింటినీ కలిపి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. సరే, మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా కామన్గా వాడే మందుల సెక్షన్లోకి వచ్చేసాం. ఇవి మనందరికీ బాగా తెలిసినవే, కానీ అసలివి మన బాడీలో ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక మన లిస్టులో మొదటిది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండే పారాసిటమాల్. దీన్నే ఎసిటమినోఫెన్ అని కూడా పిలుస్తారు. బహుశా ప్రపంచంలోనే ఎక్కువగా వాడే మందు ఇదేనేమో. మరిది ఎలా పనిచేస్తుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్. మన శరీరంలో ఎక్కడైనా నొప్పి పుట్టినప్పుడు ఆ మెసేజ్ వెంటనే మన బ్రెయిన్కి సిగ్నల్స్ రూపంలో వెళ్తుంది. పారాసిటమాల్ ఏం చేస్తుందంటే ఆ సిగ్నల్స్ బ్రెయిన్కి చేరకుండా మధ్యలోనే అడ్డుకుంటుంది, ఒక గేట్ కీపర్లా అన్నమాట. అందువల్ల మనకి నొప్పి అనే ఫీలింగే కలగదు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన బిగ్ లెసన్ ఏంటంటే, వాపుతో సంబంధం లేని నొప్పులు అంటే మామూలు తలనొప్పి లేదా జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ బెస్ట్ చాయిస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇప్పుడు మన నెక్స్ట్ పెయిన్ కిల్లర్ గురించి చూద్దాం. అదే ఇబుప్రోఫెన్. మరి పారాసిటమాల్కి దీనికి తేడా ఏంటో తెలుసుకుందాం రండి. ఇబుప్రోఫెన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది నేరుగా నొప్పియున్న చోట పనిచేస్తుంది. అంటే ఎక్కడైనా దెబ్బ తగిలి వాపు వస్తుందనుకోండి, ఈ మందు అక్కడికి వెళ్ళి ఆ వాపును తగ్గిస్తుంది. అయితే ఇది కడుపులో కొంచెం ఇబ్బంది కలిగించే ఛాన్సుంది కాబట్టి ఎప్పుడూ భోజనం చేశాకే వేసుకోవడం మంచిది. సో ఇక్కడ మన బిగ్ లెసన్, వాపు వల్ల వచ్చే నొప్పి అంటే కీళ్ల నొప్పులు, బెణుకులు, పంటి నొప్పి లాంటి వాటికి ఇబుప్రోఫెన్ ఒక పవర్ఫుల్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాని ఒక్కసారి క్లియర్గా చూద్దాం. పారాసెటమాల్ ఏమో బ్రెయిన్ లెవెల్లో పెయిన్ సిగ్నల్స్ని ఆపుతుంది. ఇబుప్రోఫెన్ ఏమో నొప్పి ఎక్కడుందో అక్కడికే వెళ్ళి వాపును తగ్గిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, సాధారణ నొప్పికి పారాసెటమాల్, వాపుతో కూడిన నొప్పికి ఇబుప్రోఫెన్. ఈ తేడా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అదేంటంటే ఈ తుమ్ములు, ముక్కు కారడం, దురదలు, వీటిని కంట్రోల్ చేసే అలర్జీ, జలుబు మందుల గురించి తెలుసుకుందాం. అలర్జీలతో ఫైట్ చేయడానికి మన దగ్గరున్న మెయిన్ వెపన్ యాంటీహిస్టమైన్లు. ఇవి మార్కెట్లో చాలా రకాలుగా దొరుకుతాయి. మన బాడీలో హిస్టమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. అదే మనకు అలర్జీ లక్షణాలను తెచ్చిపెడుతుంది. యాంటీహిస్టమిన్లు ఒక సెక్యూరిటీ గార్డ్లా పనిచేసి ఆ హిస్టమిన్ని దాని పనిచేసుకోకుండా అడ్డుకుంటాయి. దాంతో ఆ అలర్జీ చైన్ రియాక్షన్ అక్కడితో ఆగిపోతుంది. తుమ్ములు, దురదలు అన్నీ కంట్రోల్ అవుతాయి. కానీ ఒక విషయం, కొన్ని యాంటీహిస్టమిన్లు వేసుకుంటే కొంచెం నిద్రమత్తుగా అనిపించొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, యాంటీహిస్టమైన్ అనేది మన శరీరంలో అలర్జీ పార్టీని స్టార్ట్ చేసే కెమికల్ని ఆపే ఒక గార్డ్ అన్నమాట. ఇది ఈ సెక్షన్కి సంబంధించిన బిగ్ లెసన్. ఇప్పుడు మనం తరచూ ఫేస్ చేసే మరో కామన్ ప్రాబ్లం కడుపులో గడబిడ అంటే జీర్ణ సమస్యల గురించి మాట్లాడుకుందాం. గుండెల్లో మంటగా అనిపించినా, అజీర్తిగా ఉన్నా వెంటనే రిలీఫ్ కోసం వాడేవే యాంటాసిడ్లు. ఇవి మనకు సిరప్లు, టాబ్లెట్ల రూపంలో దొరుకుతాయి. మన కడుపులో యాసిడ్ ఎక్కువైతేనే ఆ మంట మొదలవుతుంది. యాంటాసిడ్లు ఏం చేస్తాయంటే ఆ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తాయి, అంటే దాని పవర్ని తగ్గిస్తాయి. అందుకే అవి అంత ఫాస్ట్గా పనిచేస్తాయి. కానీ ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి కేవలం సిమ్టమ్స్ని మాత్రమే కంట్రోల్ చేస్తాయి, సమస్య మూలాన్ని కాదు. సో ఫైనల్గా దీని గురించి మనం తెలుసుకోవాల్సిన బిగ్ లెసన్ ఏంటంటే, యాంటాసిడ్ అనేది కడుపులోని యాసిడ్ని శాంతపరిచి గుండెల్లో మంట నుండి క్విక్ రిలీఫ్ ఇచ్చే ఒక ఫాస్ట్ యాక్టింగ్ ఏజెంట్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒకే చోట ఒక క్విక్ రిఫరెన్స్లా చూద్దాం. ఈ చివరి సెక్షన్ చాలా ఇంపార్టెంట్, సో కొంచెం జాగ్రత్తగా వినండి. రైట్, ఈ చార్ట్ని ఒక్కసారి గమనిద్దాం. ఇది మన మెడిసిన్ క్యాబినెట్ గైడ్ లాంటిది. పారాసెటమాల్ నొప్పి, జ్వరానికి, కానీ డోస్ ఎక్కువైతే లివర్కి డేంజర్. ఇబుప్రోఫెన్
వాపుతో కూడిన నొప్పికి, కానీ ఎప్పుడూ తిన్న తర్వాతే వేసుకోవాలి. అందరికీ ఇది సెట్ అవ్వదు. యాంటీహిస్టమైన్లు అలర్జీలకు వాడతాం, కానీ కొన్ని మగతను కలిగిస్తాయి. సో డ్రైవింగ్ చేసేటప్పుడు వద్దు. ఇక యాంటాసిడ్ గుండెల్లో మంటకు తక్షణ ఉపశమనం, కానీ వేరే మందులతో కలిస్తే వాటి ఎఫెక్ట్ని తగ్గించొచ్చు. ఈ జాగ్రత్తలు మనసులో పెట్టుకోవడం మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ సమాచారం తర్వాత మీ మెడిసిన్ క్యాబినెట్ని చూసే దృష్టి కొంచెమైనా మారుతుందని ఆశిస్తున్నాను. ఏదేమైనా ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఏ మందు వాడే ముందైనా డాక్టర్ని లేదా ఫార్మసిస్ట్ని అడగటం ఎప్పుడూ సేఫ్. అస్సలు మనం ఏ మందు ఎందుకు వాడుతున్నామో తెలిసి వాడటం చాలా ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి. Subscribe my channel, Be Learning.